నమస్కారం గురువుగారు. వస్తుంది. అంటే ఒక పెద్ద ఊరు ఉందనుకోండి, ఆ ఊర్లో ఇన్ని గడపలు 1000 గడపలు ఇలా ఉన్నాయనుకో, అన్ని గడపలు ఉంటే 1000 గడపలు ఉంటే ఆ ఊరికి వాస్తు ఉండదని విన్నాను. అదేవిధంగా 1000 గడపలు అంటారు, లేదంటే 1000 దీపాలు ఉన్న చోట వాస్తే పని చేయదు అంటారు. 1000 దీపాలున్న దగ్గర కూడా వాస్తు పనిచేయదు అంటారు. నిజమేనా? అది అబద్ధమా? అది ఎట్లా ఏ విధంగా వచ్చింది? ఇది జన ఆదరణలోకి ఏ విధంగా వచ్చింది? అదొకటి. అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు కదా, ఒకటే దగ్గర హై రైజ్డ్ బిల్డింగ్స్, బిల్డింగ్, మరి దానికి వాస్తు ఉంటుందా? ఇప్పుడు దీనికి 1000 గడపలకి ఎట్లాగో దీనికి కూడా అది కూడా వ్యత్యాసం ఉంటుంది కదా, దాని గురించి ఏమన్నా కొన్ని విషయాలు తెలియజేస్తారా? ఓకే, ఇప్పుడు 1000 దీపాలు ఉన్న చోట వాస్తు పని చెయ్యదు అనే మాట అసలు ఎందుకు మొదలైంది అనేది కూడా మనం చర్చిద్దాం. అంటే 1000 దీపాలు అంటే ఒక్క దగ్గరనే 1000 దీపాల మొత్తం కలిపి 1000 దీపాలు అంటే ప్రతి ఇంట్లో దీపం ఉండాలంటాం. అంటే 1000 దీపాలు అంటే ఏంటి? 1000 ఇంట్లు. 1000 గడపలు అంటే ఏంటి? 1000 ఇంట్లు. అవి దాటితే అవసరం లేదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక ఎగ్జాంపుల్లో మీరు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు, 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్నారు. ఒక వాచ్మెన్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, లేదంటే ఒక పెద్ద మిషనరీ పాడైపోయింది. మిషనరీ కొనాలి, ₹1,00,000. మీరు ఇస్తారా ₹1,00,000? నేను ఎందుకు ఇస్తా? 1000 మంది, మీరు 100 మంది ఉన్నారు కదా, అందరు కలిసి వేసుకోవాల్సి ఎంత వేయాలి? ఓ తలా 2000 1000 రూపాయలు పెట్టా, 100 మంది కదా, 1000 రూపాయలు. మీకు ఆ ₹1,00,000 ఇంపాక్ట్ ఏమైనా చేసిందా? చేయలేదు. చిన్నది, అంతేనా? మనకిప్పుడు 1000 మంది ఉన్నప్పుడు మీకు ఏమైంది? అక్కడ ఏమైంది? ₹1,00,000 ఒక పెద్ద విలువైనది తక్కువలో అయిపోయింది. మీ మీద అంత ఇంపాక్ట్ ఏమైనా చూపించిందా? 50% చూపించిందా? 25 చూపించిందా? 10 చూపించిందా? 5 చూపించిందా? 1 చూపించింది. మీకు అది ఇంపాక్ట్ చూపించినట్ట లేదు. ఇట్లా ఒక్కలో ఇద్దరో ముగ్గురో ఉంటే ఏదన్నా బర్డన్ పడితే ఆ ముగ్గురు మీద బర్డన్ పడుతుంది. ఈ 1000 మంది ఉంటే గనక అందరికీ కామన్గా అయిపోతుంది అనేది కాన్సెప్ట్. కరెక్టే. ఈ కాన్సెప్ట్ ఏమైంది అంటే మెల్లిమెల్లిగా స్ప్రెడ్డింగ్. 1000 దీపాలు ఉన్న చోట అవసరం లేదు, 100 మంది ఉంటే అవసరం లేదు, 1000 మంది ఉంటే అవసరం లేదు అనేది మొదలైంది. ఇది యాక్చువల్ కాన్సెప్ట్, దానికి మించి ఏమీ లేదు. మీరు ఒక చిన్న రూమ్ కట్టాలన్నా దానికి ఖచ్చితమైన కొలతలు ఉంటాయి, వాస్తు సూత్రాలు ఉంటాయి. ఇవి గ్యారంటీ, దీంట్లో ఎలాంటి ప్రశ్న లేదు. ఒకటి పాయింట్ క్లియర్. రెండవది, హై రైజ్డ్ బిల్డింగ్స్, హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఫుల్ ట్రెండ్ నడుస్తున్నాయి. మరి నిజానికి భూకంపం వచ్చే ప్రాంతాలలో వీళ్ళు కడుతున్నారా? భూకంపం రాని ప్రాంతాలలో కడుతున్నారా? అసలు అక్కడ భూకంపం రాదు అని సర్టిఫికేట్ తీసుకున్నారా? పోనీ సర్టిఫై చేశారా? అక్కడ భూమిని ల్యాండ్ టెస్ట్ చేశారా? ఆ ల్యాండ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా? భూకంపం ఈ ప్లేస్లో రాదు అనేది సర్టిఫైడ్ చేశారా? ఇవన్నీ గమనించిన తర్వాతనే హై రైజ్డ్ బిల్డింగ్స్ కట్టాలి. ఫస్ట్ కండిషన్. ఎందుకంటే ఒక బిల్డింగ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే కేవలం ఒక్క ఫ్యామిలీకి ఏమైనా అవుతుంది. కానీ ఒక హై రైజ్డ్ ఒక 4-5 పార్ట్స్ డివిజన్ లాగా చేసేసి ఒక బిల్డింగ్లో కనీసం ఒక 50, 100, 200 ఫ్యామిలీస్ ఉంటారు ఒక హై రైజ్డ్ అపార్ట్మెంట్లో. ఎందుకంటే ఒక ఫ్లోర్లోనే 5 మంది 10 మంది ఉంటారు. 30 మంది 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు అంటే 5-6 300 మంది ఒక ఫ్లోర్లో ఒక బిల్డింగ్లోనే ఉంటారు. అట్లాంటివి ఎన్నో టవర్స్, మళ్ళీ 5-6 టవర్స్. మరి వీటికి వాస్తు ఉంటుందా అంటే 100% ఉంటుంది. ఒక ఇండివిజువల్ బిల్డింగ్ ఎలాగైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా అట్లానే ఉంటుంది. అంటే ఒక మొత్తానికి వాస్తు చూస్తారా, లేక అపార్ట్మెంట్లో కట్టిన రూమ్స్లో అందులోనే వాస్తు మామూలుగా? మంచి సూపర్ ప్రశ్న ఇది. దీనికి కండిషన్ చెప్తాను. ఇందాక చెప్పినట్టుగా ₹1,00,000 ఇంపాక్ట్ ఒక్కరికి వచ్చిందా, అందరికి వచ్చిందా? అందరికి వచ్చింది. ఒక బిల్డింగ్ మొత్తానికి సంబంధించిన వాస్తు దోషం ఉంటే ఒక్కరికా, అందరికా? అందరికీ వస్తుంది. కాబట్టి ఏ ఫేసింగ్ తీసుకుంటున్నాం, మొత్తం అపార్ట్మెంట్కి ఏ ఫేసింగ్, అపార్ట్మెంట్కి ఎంట్రీ ఎక్కడ, అపార్ట్మెంట్కి సంబంధించిన స్విమ్మింగ్ పూల్ ఎక్కడ, అపార్ట్మెంట్కి సంబంధించిన వాటర్ స్టోరేజ్ పాయింట్ ఎక్కడ, సీవేజ్ లైన్స్ ఎక్కడ, సీవేజ్ స్టోరేజ్ ఎక్కడ, నెక్స్ట్ పవర్ లైన్ ఎక్కడ, బిల్డింగ్ మొత్తానికి మెయిన్ ప్లేస్మెంట్స్ అన్ని డిసైడ్ చేసి రోడ్ని బేస్ చేసుకొని ఇవన్నీ డిసైడ్ చేసిన తర్వాత, ఇది వాస్తుగా చూసిన తర్వాత, దాని తర్వాత ఫ్లాట్స్లోకి వస్తాం. అప్పటిదాకా రాం. కానీ మనం ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి ఇదంతా చూసి ఇది మార్చాలంటే కూడా మార్చుతాం. నిజంగా దాని ఇంపాక్ట్ ఉంటే అందరికీ కామన్గా డివైడ్ అవుతుంది. అర్థం కాకుండానే ఉంటుంది. చాలా సింపుల్ అది.
ఎందుకంటే కొంత డివైడ్ అవుతుంది. ఇప్పుడు అందుకనే చెప్పాను 1000 దీపాలు ఉన్న చోట ఎందుకు ఇంపాక్ట్ కాదు అనే ప్రశ్నకు ఇదే సమాధానం మీకు. ఇప్పుడు 100 మంది 1000 మంది ఉన్నప్పుడు అందరికీ కామన్గా అది ఇంపాక్ట్ అవుతుంది. ఒక పాయింట్ క్లియర్, రైట్? ఇప్పుడు రెండో ప్రశ్నకు వస్తాం. ఒక ఇండివిజువల్ ఫ్లాట్ అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళకు మరి దీని ఇంపాక్ట్ ఉంటుందా అని ఒక ప్రశ్న వేస్తే 100% వాళ్ళ ఫ్లాట్ సంబంధించిన ఒక క్యూబికల్ మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ మెజర్మెంట్ ఎలా సెట్ చేశారో దాని ఇంపాక్ట్ వాళ్ళకు ఉంటుంది. ఏదైతే నాది అని మనం భావిస్తామో దాని ఇంపాక్ట్ మొత్తం మనకి. క్లియర్? బస్ కదా, ఇది లెక్క. ఈ విధంగా మనం 100% ఒక నంబర్ 1 బిల్డింగ్ కట్టాలన్నా, లేకపోతే ఒక రూమ్ కట్టాలన్నా, ఒక ఫ్లాట్ కట్టాలన్నా, ఒక ఇండివిజువల్ హౌస్ కట్టాలన్నా, ఏదైనా సరే మనం ఖచ్చితంగా తీసుకోవాల్సింది కొలతనే ఇంపార్టెంట్. ఒక్కొక్క ఫేసింగ్కి సంబంధించి ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేవి వేరుగా ఉంటాయి. మనం ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి ఉండదు. ఏ ఫేసింగ్ ఒక్కొక్క ఫేసింగ్ ఒక్కొక్కటి నియమాలు దానికి తగ్గట్టుగా పెట్టాలి. తూర్పు, ఈస్ట్ ఉంటే వెస్ట్, నార్త్, దానికి సంబంధం 100%. అయితే మరి హై రైజ్డ్ బిల్డింగ్స్లోనే మరి ప్రిఫర్ చేయొచ్చా అంటే ప్రిఫర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ వీడియోలో ఫస్ట్లో నేనేం చెప్పానంటే అది మరి ఎలాంటి ఈ ఒడిదుడుకులకు, ఎలాంటి మూమెంట్స్కి, భూమి యొక్క ప్రాబ్లం లేకుండా ఉండే ల్యాండ్ని సెలెక్ట్ చేస్తే ఎవ్వరికి కూడా ఇంపాక్ట్ కాదు. నిజంగా అపార్ట్మెంట్స్ అంటే ఈ హై రైజ్డ్ అనేది పబ్లిక్ ఎట్లా తెలుస్తుంది గురుగారు? ఇప్పుడు నేనే ఉన్నాను, మీరే కట్టారనుకోండి, నేను తీసుకుంటున్నాను. ఎర్త్క్వేక్ సంబంధించిన పేపర్ అవన్నీ మనం అడుగుతామా? మరి అంటే సామాన్య ప్రజలు అడుగుతారా, చూపిస్తారా? ఎవరు అడగరు కదా. మరి ఎట్లా తెలుసుకునేది? ఎట్లా తెలుసుకోవాలంటే ఒక వర్జిన్ ల్యాండ్ ఉంటే నిజంగా ఎవరన్నా టెస్ట్ చేస్తా అంటే ఆ ల్యాండ్ లొకేషన్ సరౌండింగ్స్ లోకి వెళ్ళి ఒక 2 ఫీట్ల 9 ఇంచుల గుంత డెప్త్, విడ్త్, పొడవు తవ్వి అందులో వాటర్ పోసి కొన్ని పూలు వేస్తే క్లాక్ వైజ్గా తిరుగుతుందా వాటర్, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందా చూడాలి. అందుకే ఒక సినిమాలో బీటెక్ రఘువరన్ దాంట్లో రఘువరన్ చేస్తారు కూడా, అదే శాండ్ శాంపుల్ తీసుకొని చెక్ చేస్తారు గురుగారు. సేమ్ ఇదే విధంగా. ఓకే, అయితే ఇక్కడ క్లాక్ వైజ్ తిరిగింది అనుకోండి, భూమి యొక్క ఎర్త్ కి సంబంధించిన ఈ ఎర్త్ క్వేక్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఇక్కడికి రావట్లేదు, ప్రకంపనలు ఇక్కడికి రావు, ఇది పాజిటివ్ గా ఉంది అని. ఫోర్స్, ఎర్త్ ఫోర్స్ ఇక్కడ లేదు, న్యూట్రల్ గా నార్మల్ గా ఉంది అయితే పర్వాలేదు, కట్టొచ్చు. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ తిరిగింది అనుకోండి, ఆపోజిట్ ఫెయిల్. అంటే ఖచ్చితంగా ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు అక్కడ ఇంపాక్ట్ చేస్తుంది, ఇట్స్ ఎ గ్యారంటీ. అంటే క్లాక్ వైజ్ అంటే మీకు తెలుసు కదండి వీక్షకులకి, మనం ఏ విధంగా గుళ్ళో ప్రదక్షిణ చేస్తాం కుడివైపు నుంచి, అలా కాకుండా ఎడమ వైపు నుంచి తిరిగింది అనుకో యాంటీ క్లాక్ వైక్ అన్నట్టు గురువు గారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది చేస్తే 100% సర్టిఫికేట్ ఉంటుంది అనుకుంటా గురుగారు. ఉంటుందా వీళ్ళ దగ్గర ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? మామూలుగా అయితే కంపల్సరీ ల్యాండ్ టెస్ట్ చేస్తారు, సామాన్యంగా ఎవరు అడగరు. కానీ చాలా ఇంపార్టెన్స్ ఇవన్నీ. ఇప్పుడు 2-3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు అంటే అంత ఇంపాక్ట్ కాకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టే వాళ్ళకి ఇవన్నీ ఏమవసరం? ఫ్లాట్లు కట్టినామా, పైసలు పడ్డాయా, బయలుదేరినామా, అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు అంతా అలాగే ఉంది గురు, అట్లనే ఉంది. ఎందుకంటే కలికాలం కాబట్టి ఇంకేం మాట్లాడడానికి లేదు, ఏం చేస్తాం. ఇప్పుడు నేనైనా అక్కడికి పోయి ఇవన్నీ స్టోరీలు చెప్తే ఎవడు వింటాడు. కాబట్టి ఫ్లాట్ ఎలా ఉందో చూస్తాము, మాట్లాడతాం, వస్తాం. ఈ ల్యాండ్ బాగాలేదంటే ఏం చేస్తాం సార్, అడ్వాన్స్ ఇచ్చేస్తామంటే అందుకని ఏం మాట్లాడడం. ఎవరైనా ఇట్లాంటి ల్యాండ్ టెస్టింగ్లు చేసుకోవాలంటే చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? ఒక ప్యూర్ వర్జిన్ ల్యాండ్ లో చేయొచ్చు. మనకు డౌట్స్ వస్తే మనకు నా దగ్గర కొన్ని తెలివిన మనుషులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇండివిజువల్ హౌస్ కి పోయి చెక్ చేస్తారు. కాలనీ సెటిల్మెంట్ అయిన తర్వాత చెక్ చేసేవి కావు. ఒక ఇండివిజువల్ ఎంటీ ల్యాండ్ లోకి వెళ్ళి చెక్ చేయాలి, వర్జిన్ ల్యాండ్ ఇది తెలిసిపోతుంది, అప్పుడే తెలిసిపోతుంది. ఎస్, దానికి ఎన్నో పరీక్షలు ఉన్నాయి. అసలు అట్లాంటి వాటిలో మనం ఎంటర్ అయితే ఇంకా డిస్కషన్ చేస్తే 4-5 రోజులు పోతుంది, అంత ఉంటుంది అనమాట సబ్జెక్ట్. అది చెప్పలేము ఇక అంతా కూడా. సో ఇవి సరిపోతాయి వీళ్ళకి. చాలా కృతజ్ఞత గురుగారు, చాలా విషయాలు తెలియజేశారు.